రాజ్ తరుణ్ కోసం అని చెప్పేసి నేను మొత్తం లైఫ్ని సాక్రిఫైస్ చేయడము, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దాకా ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసింది లావణ్య అంటే. సో అంటే ఎప్పుడు అనిపించలేదా ఇది కరెక్టా కాదా అని? అంటే అంటే ఇప్పుడు పరిస్థితినే చూస్తున్నాం కాబట్టి. కానీ ఒక 10 years బ్యాక్ వెళ్తే 2009-10 అప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉండడానికి ఆల్రెడీ ఇంట్లోంచి బయటకు వచ్చిన అమ్మాయిని. ఓకే. సో అప్పుడు నేను ఎంబీఏకి రాజ్ నాకు తెలిసినప్పటికీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను. నేను ఇంటర్ తర్వాత ఓకే ఫ్రాంక్ఫిన్ అట్ ఏ టైం డిగ్రీ చదువుతూ ఫ్రాంక్ఫిన్లో ఏరోసెస్ కోర్స్ చేస్తూ అండ్ దెన్ హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ నా కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న ఒక లైఫే నాది కూడా. దాని తర్వాత రాజ్ తరుణ్తో పెళ్ళి అన్నది ఎప్పుడైతే అయ్యిందో రాజ్ తరుణ్కి నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ ఇవి వద్దు అన్నాడు. తనకి ఇష్టం ఉండేది కాదు. ఓకే. మరి అతను నాకు బయట ప్రపంచం తెలియొద్దు అనుకున్నాడా లేకపోతే పొజిటివ్ మ్యానో తెలీదు. తను వద్దు అన్నాక తన కోరిక మేరకే నేను వద్దు అనుకుని హౌస్ వైఫ్గా ఉండిపోయాను. కానీ డిపెండెంట్ లేకపోతే పని చేయకూడదు అని కాదు.